ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యాకోబు పత్రిక 1 అధ్యాయం 9 వచనం, 10 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజమైన మహిమ గురించి, అలాగే బైబిల్‌లో గర్వం, స్థితి, అలాగే అత్యంత విరుద్ధమైన బోధన ఇదే అన్నమాట. అంటే చూడండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ప్రియమైన దేవుని బిడ్డారా, దీని అర్థం ఏంటి అంటే, మనం తెలుసుకునే ముందు అందరూ కూడా మీ మనసులతోటి 2 చేతులతో ఒక్కసారి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రభువా, ఈరోజు మాటల్ని మా హృదయాల్లో నింపండి. ప్రతి మాటని మా మనసులతో ప్రభువా, రేపటి దినానికి మేము అన్వయించలాగున మమ్మల్ని ఇంకనూ బలపరచండి. ప్రార్థనా శక్తిని మాలో దయచేయండి. ఈరోజు మాట్లాడే ప్రతి మాటని, మాలో ఉన్న ప్రతి ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా తొలగించండి. మాలో ఏ గర్వం ఉన్నా, ఏ స్థితి ఎలా ఉన్నా అవన్నీ సరిచేయండి. ప్రభువా, మా మార్గాన్ని సరళం చేయండి. ఈరోజు మాట్లాడే ప్రతి మాటతో మాకు గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో, ప్రియమైన దేవుని బిడ్డారా, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దీనుడు అంటే డబ్బు లేనివాడు మాత్రమే కాదు, ఆధారం లేనివాడు, లోకపు దృష్టిలో విలువ లేనివాడు. అటువంటి వాడు ఏ విషయంలో గర్వించాలి? ఉన్నత దశ అంటే భౌతిక పదవి కాదు, డబ్బు కాదు, పేరు కాదు. ఉన్నత దశ అంటే క్రీస్తులో కలిగిన స్థితి. అంటే మనకి క్రీస్తులో ఒక స్థితి ఉంది అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇదే మాట మన ప్రభువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 6 వచనం ఇలా ఉంటది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహా దైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము అనుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మనల్ని ఎక్కడున్నాం? పరలోక స్థలమందు కూర్చోబెట్టబడెను. అంటే లోకంలో నువ్వు తక్కువగా కనిపించవచ్చు, కానీ క్రీస్తులో నువ్వు ఉన్నతుడివి, ఉన్నత స్థానంలో ఉన్నవాడివి. దీనుడు గర్వించవలసిందేంటి? తన పరిస్థితిలో కాదు, తన గుర్తింపులో. అంటే నువ్వు క్రీస్తులో ఉన్నావని నీ గుర్తింపులో నీకొక ఐడెంటిటీ అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు ఇది దీనుడు పరిస్థితి ఇలా ఉంటే, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఇది ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నమాట. సాధారణంగా ధనవంతుడు దేనిలో గర్విస్తాడు? డబ్బులో, స్థితిలో, భద్రతలో. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ దీనతలో గర్వించు. అంటే నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు గర్వించు. దీనత అంటే దేవుని ముందు నేను శూన్యుణ్ణి, నేను అర్హుణ్ణి కాదు, నా సంపద నన్ను రక్షించదో, నా డబ్బు, నా ఆస్తులు, నా కుటుంబాలు నన్ను రక్షించవో, నాకు కృప అవసరం. ఆ కృప అవసరం. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంటది. మత్తయి సువార్త 5 అధ్యాయం 3 వచనంలో. అంటే ధనవంతుడు నిజంగా ధన్యుడయ్యేది ఎప్పుడు? తన సంపదపై ఆధారపడక, దేవునిపై ఆధారపడినప్పుడు. ధనవంతుడు గర్వం అనేది నాకు ఏమీ లేదు, అన్నీ దేవుడే ఇచ్చాడు. నా భద్రత దేవుడే ఇచ్చాడు. నా స్థితి దేవుడే ఇచ్చాడు. నా డబ్బు దేవుడే ఇచ్చాడు. ప్రతిదీ కూడా దేవుడే ఇచ్చాడు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వుల వలె గతించిపోవును. ఇక్కడ హెచ్చరిక ఉంది. గడ్డి పువ్వు లక్షణం ఏంటి? ఈరోజు అందంగా ఉంటది, రేపు ఎండలో వాడిపోద్ది. కానీ శాశ్వతంగా కాదనమాట. చూడండి, సర్వ శరీరము గడ్డి వంటిది. అంటే ధనము, శరీర బలం, పేరు, స్థానం అన్నీ తాత్కాలికమే. శాశ్వతమైనది ఒక్కటే, క్రీస్తులో మన స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక స్థితి అనేది తాత్కాలికం, క్రీస్తులో స్థితి శాశ్వతం. అందుకే
మన గర్వం ఏదైతే ఉందో అది పరిస్థితిలో కాదు. క్రీస్తులోనే మనం గర్వపడాలి. క్రీస్తులోనే మన విశ్వాసం ఇంకా, ఇంకా, ఇంకా ప్రార్థనలో బలపడాలి. ఆయన మనల్ని చూస్తున్నంత సేపు కూడా మనం ఆయనలోనే స్థిరపడాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఆయనే మనకి ముఖ్యం. ఎందుకంటే ఆయన ఉంటేనే మనం ఉన్నతులం. ఆయన లేకపోతే మన జీవితం వ్యర్థం. దేవుడి కొద్ది మాటల్ని మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం నాయనా ప్రభువా! మమ్మల్ని మేమెలా చూస్తున్నామో కాదు ప్రభువా, నీవు మమ్మల్ని ఎలా చూస్తున్నావో ప్రభువా, అలా మమ్మల్ని చూడటం ప్రభువా మాకు నేర్పుము తండ్రి. దీనస్థితిలో మేము గర్వించకుండా ప్రభువా, అవును తండ్రి. మీ మీరు మా పక్కనుండగా మేము గర్వించే విధంగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. ప్రతి మాటని జీవజలం బిడ్డలందరికీ మీరు ఆశీర్వాదకరంగా తయారు చేస్తారని ప్రభు ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర పెడుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.